అంటున్నారు. కానీ మీరు 19,000 పోస్టులు మీరు డిమాండ్ చేస్తున్నారు. కానీ 5,000 పోస్టులే అంటున్నారు. ఏంటి దీని మీద ఏం మాట్లాడతారు మీరు? ముందుగా మీ ఛానల్‌కి చాలా చాలా థ్యాంక్స్. యాహ్! మేడం. ఎందుకంటే డే 1 నుంచి కూడా నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, there are a lot more issues with Yes. respect to unemployed aspirants in the state of Telangana being covered by your channel. So thank you for that. థ్యాంక్ యూ మేడం. అయితే మీరు చెప్పింది కరెక్టే. 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వమే ఒక నోటీస్ ఇచ్చిందనమాట. ఒక ఐ మీన్ లైక్ న్యూస్ పేపర్స్లలో కూడా చాలా హల్చల్ చేసింది అది, త్వరలో అని చెప్పేసి. అయితే యాజ్ వి ఆల్ నో, మన ముఖ్యమంత్రి గారే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, అంటే ఆయనతోనే పెట్టుకున్నారు అది, అని ఎవరికి ఇవ్వకుండా హోంశాఖ, విద్యాశాఖ ఆయనతో పెట్టుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం అంటది 19,000 అని చెప్పేసి అంటది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఖాళీలు 19,000 ఖాళీలు ఉన్నప్పటికీ కూడా మేము కేవలం 5,000 ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మెయిన్ కన్సర్న్ వచ్చేసి, మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే, నోటిఫికేషన్స్ ఇస్తే, ఇప్పుడు 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. 15 lakh members who are preparing for SIPC ఎగ్జామ్స్ మన దిల్సుఖ్ నగర్ ఏరియాలో కానివ్వండి, చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ. సో ఇంత 15 lakh members స్టూడెంట్స్కి నువ్వు 5,000 నోటిఫికేషన్స్ ఇస్తే ఎట్లా సరిపోతాయి? అందులో ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలు ఉంటాయో అక్కడే 2,000 జాబ్లు అక్కడే ఫిల్ అయిపోతాయి. మిగతా 33 మన దగ్గర ఉన్న 33 జిల్లాలు, 33 జిల్లాలలో మీరే ఆలోచించండి, మిగతా 3,000 కూడా అందులో 33% ఉమెన్ కి పోతాయి. అప్పుడు మిగతా ఏం మిగులుతాయి? అంతే కదా. సో వాళ్ళేం అడుగుతున్నారు అంటే, ఎట్లాగో 19,000 ఖాళీలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఆ 19,000 ఖాళీలో అట్లీస్ట్ మాకు 15,000 ఇవ్వండి, ఇస్తే 19,000 ఇవ్వండి, అట్లీస్ట్ మరి 5,000 మాకు సరిపోవు అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు అడిగేది చాలా జెన్యూన్ కాజ్, చాలా జెన్యూన్. ఇంకోటి వాళ్ళు ఏమంటారంటే, మా దిల్సుఖ్ నగర్ లో మేముండే అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, బేసికల్ గా మన రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఎవరికైనా రైట్ ఉంటది, క్వశ్చన్ చేయొచ్చు అని అంటారు. మరి అదే రాహుల్ గాంధీ గారు, అదే ఆయన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దే ఆర్ రిస్ట్రిక్టింగ్ అవర్ థ్రోట్? ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమనుకోండి, ఆడపిల్లలను చూడరు, అబ్బాయిలను చూడరు, ఎవరిని చూడకుండా నిన్న అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోతుంది ఇది, రోజుకి మీరు చూస్తున్నారు. ఒక వారం రోజుల నుంచి దిల్సుఖ్ నగర్ లో అభ్యర్థులు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఏం అడగట్లేదు, ఖాళీలు ఉన్నాయి అవి భర్తీ చేయండి. ఎందుకంటే చాలా ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఇయర్స్ లో వాళ్ళ ఖాళీలు పూర్తి చేసేవాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ వి ఆల్టర్నేట్ ఇయర్స్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయ్యింది. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు కనీసం 5,000 పోస్టులా? ఇప్పుడు నువ్వు సంవత్సరానికి 5,000 పోస్టులు ఇచ్చినా కూడా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఇవ్వాలి? అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ గివెన్ ఒక 14,000 or 15,000 పోస్టులు ఇస్తే అయిపోయేది కదా. వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ జూనియర్స్, వాళ్ళ సబ్ జూనియర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఇంతమంది యాడప్ అయ్యారు. 15 lakh స్టూడెంట్స్ అంటే తక్కువ కాదు కదండి. అండ్ మోర్ ఓవర్ GO 46 బాధితులు ఉన్నారు ఇక్కడ. ఒక గవర్నమెంట్ ఆర్డర్ GO 46 తీసుకొచ్చి మీరు చాలా మందిని యూ రిస్ట్రిక్టెడ్ ద పీపుల్, వాళ్ళని జాయిన్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశారు. కొన్ని ఏరియాస్ కి మాత్రమే కన్ఫైన్ చేశారు. GO 46 వల్ల ఎవరికి ప్రాబ్లం జరుగుతుంది మేము ఎక్కువగా? దేర్ ఆర్ లాట్ మోర్ ఏరియాస్ అండి, వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఓన్లీ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అది ఏంటంటే అది ఓవరాల్ గా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటది బెటాలియం అనేది. బుల్డోస్ చేశారు, అది కూడా మన గవర్నమెంట్ బుల్డోస్ చేశారు. మన GO 29 బుల్డోస్ చేసినట్టు ఇది కూడా బుల్డోస్ చేసేసారు. మీకు తెలుసు, వీ హావ్ కమ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ ఇక్కడికి దాని గురించి. కాకపోతే దెర్ ఇస్ నో డిఫరెన్స్. గవర్నమెంట్ తో రెవెన్యూ ఉంది, పిల్లలతో ఏం లేదు. వాళ్ళు ఎంత అని పెట్టుకుంటారు చెప్పండి, కోట్లకు తిరిగి వాళ్ళు కూడా అలసిపోయినారు లాస్ట్ కి. సో వాళ్ళు అదే అంటున్నారు, నువ్వు కొత్త గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చావు, ఆ కొత్త గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి అందులోనూ మమ్మల్ని మేము నష్టపోతున్నాము. ఇంత తక్కువ ఓన్లీ 5,000 జాబ్స్ అది ఎవరికి సరిపోవు. వాళ్ళు అడిగేది కూడా అదే, ఇన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేసాము, మాకు ఒకటేసారి మీరు రిలీజ్ చేయండి, నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్తే మేము చదువుకుంటాం అంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే చిక్కడపల్లి కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, సగానికి సగం ఖాళీ అయిపోతుందండి స్టూడెంట్స్ లేక. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే డెఫినెట్ గా ఫర్ ఎగ్జాంపుల్ 5,000 to 10,000 ఈజీలీ మెయింటెనెన్స్ ఖర్చు. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కాదు కదా, అసలు అంశం గురించి ఎక్కడ మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు. మరి ఇన్ రిటర్న్ ఏమంటారు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మా తల్లిదండ్రులు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది రైతులు ఉంటారు, రైతులను కూడా నష్టం చేసేస్తున్నారు తరుగు తీసేసి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేమో 1.5% ఎంప్లాయీ గైడెన్స్ ఉంటుంది కదా, ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ డిడక్ట్ చేస్తున్నారు, హెల్త్ కార్డ్ అని చెప్పేసి. లిటరల్లీ ఎంత సఫర్ అవుతున్నామంటే రవి గారు,
అంటే ఏదో గుండె ధైర్యం చేసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం కానీ లోపల ఎట్లుందంటే ఆ పెయిన్ చెప్పుకోలేకపోతున్నాం. ఓకే. వి కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ దట్ పెయిన్. ఓకే. నిన్న కూడా మేము దిల్సుఖ్ నగర్ లో మేము చేసి ఇట్స్ ఎ పీస్ఫుల్ ర్యాలీ, ప్రొటెస్ట్ కూడా కాదు, మీరు అందరు కూడా చూసారు. మేము కేవలము ప్రభుత్వానికి కేవలం మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, సార్ ఇది మా డిమాండ్, ఈ డిమాండ్ లో మేము 10 డిమాండ్స్ పెట్టాం మీ ముందు, 10లో అట్లీస్ట్ 5 అయినా మీరు నెరవేర్చండి. మీరు రాష్ట్రాన్ని ఎవరి కోసం తీసుకొచ్చారు, ఎవరికి గవర్నెన్స్ చేస్తున్నారు? పక్క రాష్ట్రం వాళ్ళకి గవర్నెన్స్ చేస్తారా? కాదు కదా. అట్లీస్ట్ వాళ్ళు కనీసము కన్సర్న్ లేకుండా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మా స్టూడెంట్స్ లైక్ ఇంద్రా నాయక్ కానివ్వండి, కుమార్ నాయక్ కానివ్వండి, శంకర్ అని, ఆకాష్ అని, శింభు, నవీన్, అంటే దీస్ పీపుల్ యూనో వీళ్ళందరూ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SAPC అండ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ లో ఉండి చేస్తున్నారు. వాంటెడ్లీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి లోపలేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి నిన్న నైట్ 12 o'clock వరకు ఉంచారండి. అయితే ఎక్కడైనా ఇన్ని సంవత్సరాలు అంటే తెలంగాణ ఫామ్ అయినాక మన ఇదివరకు ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడైనా మీరు చూసినట్టయితే గత ప్రభుత్వంలో నేనైతే ఎక్కడ వినలేదండి రాత్రి అర్ధరాత్రుల వరకు పోలీస్ స్టేషన్ లో 12:30 వరకు పోలీస్ స్టేషన్ లో ఎవరన్నా కూర్చోబెడతారా? వీళ్ళేమన్నా మావోయిస్ట్లా లేకపోతే కమ్యూనిస్ట్లా? ఎవరు? వీఆర్ జస్ట్ ఆస్కింగ్ అవర్ రైట్స్, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. అయినా కూడా ప్రభుత్వం కనికరించకుండా 12:30 వరకు అక్కడ కూర్చోబెట్టి కేసులు పెట్టి, అసలు ఎందుకు పెట్టాలి కేసులు? చదువుకునే విద్యార్థుల మీద ఎవరైనా కేసులు పెడతారా? పెట్టదు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి మరి ఆయన ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు. సో నేను ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్లాట్ఫామ్ నుంచి, సార్ వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఉంది, ఒక కెరియర్ ఉంది, వాళ్ళు బయటకు వచ్చి దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే మన రాష్ట్రానికి ఏదో ఇబ్బంది కలిగే పని వాళ్ళు చేయట్లేదు. మీరు వాళ్ళ మీద కేసులు వేయడానికి దే జస్ట్ రిక్వెస్టింగ్, దే ఆర్ ఆస్కింగ్ యూ, దే ఆర్ డిమాండింగ్ అవర్ రైట్స్ అంతే. మీరు వాళ్ళ మీద కేసులు కూడా తొలగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే యావత్ నిరుద్యోగులందరి తరపున కూడా మీరు అన్నట్టుగా నిజంగానే ఒకవేళ ఏమన్నా అవాంఛనీయ సంఘటనలకి పురుగులిపి అలాంటి ఏమైనా మీరు ఏమైనా చేస్తుంటే నిజంగా మీ మీద కేసులు పెట్టామంటే ఏమైనా ఉంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక శాంతియుతంగా ర్యాలీ చేశారు. సో దానివల్ల ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాంటెడ్ టార్గెట్. రవి గారు, ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మేము ఒక నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి చిన్న మీటప్ పెట్టుకున్నామండి. చిన్న మీటప్, ఐ థింక్ ఇట్స్ ఇన్ అశోక్ నగర్. చిన్న మీటప్. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నప్పుడు అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, సి వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ. సో వీఆర్ రిప్రజెంటింగ్ 30 lakh unemployed aspirants in the state of తెలంగాణ. అట్లాంటప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఒక మీటప్ ప్లాన్ చేసుకుంటే ప్రివెంటివ్ అరెస్టులు చేయడం ఏంది? అక్కడెక్కడో ఇబ్రహీంపట్నంలో పబ్లిక్ స్కూల్ ఓపెన్ చేస్తే మీరు ఎవరిని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి? ఎవరైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పొద్దున్న లేచి మేధావులు ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసుకోండి. మేము ఎక్కడ మాట్లాడలేదే, విద్యాశాఖ గురించి మాట్లాడలేదు, మీరు మాకు ఇచ్చే బెనిఫిట్స్ గురించి కూడా మేము మాట్లాడట్లేదు. మీరు వాళ్ళని అరెస్ట్ చేసుకోవాలి, ఆ మేధావుల్ని. అంతేగాని మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? వీఆర్ ఓన్లీ డిమాండింగ్, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, 2 లక్షల జాబులు ఇవ్వండి అని అన్నాం అంతే. అంతకు మించి మేము ఏమీ అడగలేదు. అయినా రేవంత్ రెడ్డి గారు ఎంత భయాందోళనకు గురయ్యి అందరినీ అరెస్ట్ చేస్తే ఇప్పుడు దాకా అక్కడే కూర్చున్నారు స్టూడెంట్స్. వాళ్ళని ఎవరు కూడా రిలీజ్ చేయలేదు. ఏ అపోజిషన్ దానికి హెల్ప్ చేస్తుంది చెప్పండి? అంటే వాళ్ళు కూడా పవర్ లో లేరు కాబట్టి దే కాంట్ డూ ఎనీథింగ్, దే కెన్ ఓన్లీ కమ్ అండ్ కన్సోల్ us. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? అండ్ ఇంకొక విషయం కూడా నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మన మేధావులు, అంటే నేను పేర్లు తీసుకోనండి, మేము ఇది వరకు బిఫోర్ కాంగ్రెస్ పార్టీ కేమ్ ఇన్ టు పవర్, అంతకు ముందు మా దగ్గరకు వచ్చి మా కాళ్ళు చేతులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీరు KCR KTR ని గద్దె దింపేయండి, మీకు నచ్చిన జీవోలు వస్తాయి, అంటే మీకు ఇన్ని నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పేసి పెద్ద బడా మాటలు మాట్లాడినారు రవి గారు. సో నేను వాళ్ళకు కూడా ఒకటి ఇదే ప్లాట్ఫామ్ నుంచి సూటిగా అడుగుతున్నాను, అంటే ఇదంతా అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నిరుద్యోగులు అయ్యుండి అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, కానీ ఇది మాకు కడుపు కోత. ఎండనక వర్షం అనక మేము దిల్సుఖ్ నగర్ లో కూర్చొని అమ్మా అయ్యా మా జాబులు మాకు ఇవ్వండి అని అడుక్కుంటుంటే ఒక్క మేధావి కూడా స్పందించలేదు. సరే, ఈ రోజు మీ ఛానల్ చూపిస్తుంది, ఇంకా వేరియస్ అదర్ ఛానల్స్ కూడా మా ఇష్యూస్ ని కవర్ చేస్తున్నారు, కానీ జర్నలిజం ముసుగులో ఉన్న తులసి చందు లాంటి వాళ్ళు మాత్రం కనీసం రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అంటే నేను లేదండి, నేను ఒకటే అడుగుతున్నాను. ప్రతి సమస్య గురించి ఈ రోజు ఈరోజు CJP కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అక్కడికి పోయి మీరు నీటి గురించి మాట్లాడండి, మంచిదే. ఎందుకంటే మొత్తం యావత్ దేశంలో అదొక స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. కానీ అదే మీరు ఇక్కడ ఇంతమంది చచ్చిపోతుంటే ఆకునూరి మురళి గారు కానివ్వండి, తులసి చందు గారు కానివ్వండి, విఠలన్న కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానివ్వండి,
ఉన్నారండి, అందరు విఠల్ గారు వెళ్ళారు. లేరు, లేదు, పృథ్వీ లేదు. గారు ఉన్నట్టున్నారు. నో పృథ్వీ గారు నేనైతే చూడలేదు, విఠలన్న గారు కూడా ఉన్నారు. ఉమ్. అందరు అక్కడ కింద ఎక్కడ కూర్చొని ఎక్కడ ఆ సిజేపీ ప్రొటెస్ట్ చేశారు, కాక్రోచ్ జనతా అప్పుడు పార్టీ అప్పుడు ప్రొటెస్ట్ ఓకే చేశారు. ఓకే 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 మీకు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఐ అప్రిషియేట్, మీరు మాట్లాడాలి, ఇప్పుడు దేశంలో జరిగే దాని గురించి ప్రోగ్రామ్ మాట్లాడాలి. మీరు మాట్లాడతనట్లేదు, మీరు అందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడతారు ఇప్పుడు అన్న విఠలన్న మాట్లాడతారు, నేను అదే చెప్తున్నా, మీరు అక్కడికి పృథ్వీ వెళ్ళి మాట్లాడతారు. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఉమ్. మీరు మన సమస్యలు మన రాష్ట్రంలో పక్కనే దిల్సుఖ్ నగర్ అండి, దిల్సుఖ్ నగర్ లో స్టూడెంట్స్ ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే మరి ఎందుకు మాట్లాడలేదు? ఆ. మాట్లాడాలి కదా, మాట్లాడాలి, అది కూడా మేధావులే మాట్లాడాలి, కదా. ఇది కూడా సమస్య మీరు ఓన్లీ నీట్ మాత్రమే సమస్యనా అంటే మీరు ఒక గవర్నమెంట్ ని అంటే మీరు ఒక నేషనల్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఈ రోజు. కానీ ఏదైతే స్టేట్ లో జరిగే పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడరా, మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర స్టూడెంట్స్ ఇంతమంది నష్టపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను ఒకటే అడుగుతున్నానండి, ఈ రోజు మేధావుల కళ్ళు ఎక్కడ పోయాయి? ఎందుకు కనిపించట్లేదు వాళ్ళకు? మా బాధ ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు ఒక్కసారి కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోతున్నారు మా గురించి? ఈ రోజు వరకు ఒక్కసారైనా నిరుద్యోగుల సమస్య గురించి పెట్టారా? వాళ్ళు పెట్టలేదు. వాళ్ళే కదా, వాళ్ళ వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను ఒకటే చెప్తున్నా, యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు తెలంగాణ స్టేట్ లో ఇంత మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మేధావులు అండి, వీళ్ళ వల్లనే అదంతా. రైట్, చూద్దాం. రైట్, కన్నడ రాజు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది.